నమస్తే, వెల్కమ్ టు బిగ్ సినిమా. దిస్ ఇస్ రత్న. ఆ సినిమా ఏ థియేటర్లో ఆడుతుంది, ఆ మూవీకి టికెట్స్ దొరుకుతాయా అంటూ గతంలో సినిమా రిలీజ్ అవుతుంటే వినిపించే మాటలివి. అయితే ఓటీటీ పుణ్యమా అని చాలా మంది థియేటర్కి వెళ్ళటమే మానేశారు. ప్రస్తుతం అంతో ఇంతో కుబేరా కన్నప్పలు కాస్త జనాన్ని థియేటర్కి లాక్కొచ్చిన వచ్చే వారం రిలీజ్ అయ్యే ఈ సినిమాలు ఆ మాత్రం జోష్ని కంటిన్యూ చేయకపోవడం గమనార్హం. ఏ సినిమా వచ్చినా ఎగేసుకుని వెళ్లే ఆడియన్స్ ఇప్పుడు థియేటర్ల వైపు మొహమాటానికైనా చూడట్లేదు. స్టార్ కాస్టింగ్ ఉండి అంచనాలు ఆకాశానికి అంటితే తప్ప. దీంతో మీడియం రేంజ్ మూవీస్ ప్రేక్షకులని థియేటర్ల వైపు లాక్కు రావటానికి పడరాని పాటలు పడుతున్నాయి. అయితే ఇంత చేసిన ఆడియన్స్ అట్రాక్షన్ ని సినిమాల వైపు వచ్చేలా చేయలేకపోవటం గమనార్హం. అయితే గుడ్డులో మెల్లలా కుబేరా కన్నప్ప సినిమాలు బాక్సాఫీస్ కి కాస్త ఊపిరి పోసాయని సంతోషించేలోపే వచ్చే సినిమాలు ఆ జోష్ ని కంటిన్యూ చేయలేకపోతున్నాయి. వరుస డిజాస్టర్లు చూస్తున్న నితిన్ ఈసారైనా తమ్ముడితో సక్సెస్ కొడదాం అనుకుంటున్నాడు. పవర్ స్టార్ టైటిల్, కావాల్సినంత బడ్జెట్, క్రేజీ కాంబినేషన్ అయినా నితిన్ సినిమాకి రావాల్సినంత బజ్ రాబట్టలేకపోవటం విచిత్రమే. ఇక దీనికి తోడు శిరీష్ నెగిటివ్ కామెంట్స్ ఎలాగో ఉండనే ఉన్నాయి. మరి రేపటి వరకైనా ఈ సినిమా ఆడియన్స్ ని ఫుల్ చేస్తుందో లేదా అన్నది చూడాలి. ఇక ఇదే రోజున వస్తున్న 3BHK పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. గతం ఎంతో ఘనం అన్నట్టుగా ఇప్పటికీ బొమ్మరిల్లు, ఓయ్ నువ్వొస్తానంటే సినిమాలనే రిపీట్ చేస్తున్న సిద్ధు సాలిడ్ సక్సెస్ కొట్టి చాలా కాలమే అయింది. దీంతో సిద్ధు సినిమాలు వచ్చినవి వచ్చినట్లే పోవడం తప్ప ఏది గుర్తుండని పరిస్థితి. అయితే ఇదే రోజున వస్తున్న సోలో బాయ్ అనే చిన్న సినిమా తప్పితే పై రెండు సినిమాలకి పెద్ద పోటీ లేనట్టే. మరి భలే ఛాన్స్లే అనుకుంటూ సినిమాలు అలరించి సక్సెస్ చూస్తాయా లేక యథావిధిగా డిజాస్టర్ తో డీలా పడతాయా అనేది రేపే తేలిపోనుంది. తెల్లారితే సినిమా రిలీజ్, మరోవైపు సినిమాని బాయ్కట్ చేయాలంటూ #ట్రెండింగ్. ఈ టైంలో ఫ్యాన్స్ తో గొడవెందుకు అనుకున్నాడేమో. వదిలిన లేక సరిపోదంటూ ఇలా వీడియోతో డ్యామేజ్ కవరప్ చేసే ప్రయత్నం చేసుకొచ్చాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. తమ్ముడు దాదాపు 60 కోట్ల బడ్జెట్, ఏడాదిన్నర శ్రమ, పైగా వరుస డిజాస్టర్లతో డీలా పడ్డ నితిన్. దీంతో ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాతో హిట్ కొట్టాలని గట్టిగా డిసైడ్ అయింది మూవీ టీం. అయితే అనుకోకుండా శిరీష్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాపై చేసిన కామెంట్స్ నెగిటివ్ గా వెళ్లడంతో వార్నింగ్ లెటర్ వదిలారు మెగా ఫ్యాన్స్. పైపెచ్చు వచ్చే తమ్ముడిని రాకుండా చేస్తామని హెచ్చరించారు కూడా. దీంతో కాళ్లబేరానికి వచ్చిన శిరీష్ సారీ లెటర్ వదిలినా ఎక్కడా తగ్గలేదు సరికదా మరింత ఫైర్ అయ్యారు. ఇక సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడుతుండటంతో అపాలజీ వీడియోని విడుదల చేశారు స్టార్ ప్రొడ్యూసర్ శిరీష్. తమకు మెగా హీరోలకి మధ్య ఉన్న బాండింగ్ ఎవరూ విడదీయలేనిదని, చేసిన కామెంట్స్ అభిమానుల్ని హర్ట్ చేస్తే మాత్రం సారీ చెబుతున్నా అంటూనే చరణ్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. దీంతో జరిగిన డ్యామేజ్ బాగానే కవరప్ చేస్తున్నామని, ఇంకెప్పుడు మెగా హీరో సినిమాలు తీయొద్దని ఓపెన్ గానే చరణ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ అపాలజీ వీడియో తమ్ముడు సినిమాపై పడే ఎఫెక్ట్ ని ఎంతవరకు తగ్గిస్తుంది అన్నది చూడాలి. ఏదేమైనా ఇలాంటి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ గురించి మాట్లాడేటప్పుడు అభిమానుల ఆగ్రహాల్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే ఇలాంటి సమస్యలు రావన్నది మేకర్స్ గ్రహిస్తే మంచిది. దీపికా పదుకొనే ఏ కాంట్రవర్సీలు నా స్పీడ్ ని తగ్గించలేమంటూ యమా స్పీడ్ గా దూసుకెళ్తుందట ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ. ఇప్పటికే పలు పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్టులని ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు తాజాగా ఇంటర్నేషనల్ ప్రెస్టీజియస్ అవార్డు దక్కించుకోవడం విశేషం. దీపికా పదుకొనే పరిచయం అక్కర్లేని ఈ బాలీవుడ్ అందం ఈ మధ్య మీడియాలో తెగ హైలైట్ అవుతుంది. షారుఖ్, ప్రభాస్, బన్నీ వంటి టాప్ స్టార్ సినిమాలో ఛాన్సులు కొట్టేసిన ఈ బ్యూటీ ఈ మధ్యే మదర్ గా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. ఇక నా సినిమా స్టోరీని పబ్లిక్ లో పెట్టేసింది అంటూ సందీప్ రెడ్డి వంగ దీపికాపై ఫైర్ అయ్యాడు కూడా. ఇక ఇవన్నీ పక్కన పెట్టేస్తే తాజాగా ఈ అమ్మడు మోషన్ పిక్చర్ కేటగిరీలో హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ అవార్డు ను దక్కించుకుందంటూ అనౌన్స్ చేసింది హాలీవుడ్ ఛాంబర్. వరల్డ్ వైడ్ గా సినీ, సంగీత, టెలివిజన్, థియేటర్స్ రంగాల్లో ఎంతో ప్రెస్టీజియస్ గా భావించే ఈ వాక్ ఆఫ్ ఫేమ్ జాబితాలో దీపికా చేరటం గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ కూడా ఈ లిస్టులో చోటు సంపాదించుకోలేదు మరి.
ఇక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్, మెటా, గాలా వంటి ప్రముఖ ఈవెంట్లలో కూడా పాల్గొంటూ గ్లోబల్ ఆడియన్స్ కి దగ్గరైన ఈ హిందీ భామ రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ అనే హాలీవుడ్ సినిమాతో మెప్పించింది కూడా. ఇక ఇప్పటికే 2018లో టైమ్స్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ లో దీపిక చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా 2026కు గాను 35 మందిని ఫిల్టర్ చేస్తే అందులో దీపిక ఒక్కరే ఇండియా నుండి సెలెక్ట్ అవ్వటం విశేషమనే చెప్పాలి. కథ, కథనాలు ఎలా ఉన్నా సినిమాకి పెట్టే టైటిల్ ముందు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ టైటిల్ విషయంలో మేకర్స్ చాలా కేర్ తీసుకుంటున్నారు కూడా. అయితే తాజాగా సెట్స్ పై ఉన్న వెళ్లబోతున్న పలు క్రేజీ ప్రాజెక్టుల టైటిల్స్ ఇవే అంటూ సోషల్ మీడియా తెగ సర్క్యులేట్ చేస్తుంది. మరి ఆ టైటిల్స్ ఏంటో, ఆ సినిమాలేవో మనము ఓ లుక్ ఇద్దామా? మొదటగా చూస్తే లక్కీ భాస్కర్ మూవీతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి తన నెక్స్ట్ చిత్రాన్ని తమిళ స్టార్ హీరో సూర్యతో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే యమాజోరుగా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమాకి విశ్వనాథన్ అండ్ సన్స్ అనే క్రేజీ టైటిల్ ని ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా ఒక మారుతి కార్ చుట్టూ తిరుగుతుందట. చూడాలి మారుతి కార్ కి విశ్వనాథన్ అండ్ సన్స్ కి డైరెక్టర్ ఎలా లింకప్ చేశాడో. ఇక గాజీ, అంతరిక్షం సినిమాల ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మ్యాచో స్టార్ గోపీచంద్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దానికి శివుణ్ణి గుర్తు చేసే విధంగా సూలా అని పేరు పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మన దేశ చరిత్రలో మరిచిపోయిన ఒక కీలక ఘట్టాన్ని వెండి తెరపైకి తీసుకువస్తున్నారని, 7వ శతాబ్దం నేపథ్యంలోని ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఒక చారిత్రక ఘట్టాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నారట మూవీ టీం. ఇక ఆ మధ్య తారక్ నెల్సన్ సినిమాకి రాక్ అనే టైటిల్ పెట్టబోతున్నట్టు ప్రచారం గట్టిగానే జరిగింది. అయితే ఆ సినిమా ఇప్పుడప్పుడే పట్టాలెక్కేలా లేదు. కాబట్టి చూడాలి ఏ మేరకు అది నిజమవుతుందో. ఇక త్రివిక్రమ్ వెంకీ కాంబోలో వస్తున్న సినిమాకి కుటుంబరావ్, ఆనందరావ్ అనే 2 ఫ్యామిలీ రిలేటెడ్ టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్ట డైరెక్టర్. చూడాలి ముందుకు ముందే సినిమాలకి టైటిల్స్ పెట్టేస్తూ అభిమానులని మేకర్స్ ఏమాత్రం మ్యాచ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచరీ మూవీ హరిహర వీరమల్లు క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రమోషన్స్ లో వేగం పెంచుతూ తాజాగా సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసింది చిత్ర యూనిట్. మీరెవరు ఎదురు చూడలేదు కాదు ఇలా ఉంటుందని, అసలు చూసి ఉండరు. కళ్యాణ్ గారికి ఇంతవరకు ఫుల్ ప్లెడ్జ్డ్గా, ఫుల్ యాక్షన్గా ఆయన మీదే ఉన్న సినిమా మొదటి సినిమా ఇది. పాన్ ఇండియా సినిమా ఇది. ఆయనతోటి పాన్ ఇండియా సినిమా తీయాలని ఖుషి అప్పుడే అనుకున్నా నేను. ఖుషి హిందీలో చేయమని అడిగితే వద్దన్నా నేను. ఇప్పటికీ ఈ సినిమా ఇలా తయారైంది. 5 సంవత్సరాల తర్వాత ఈ సినిమా వస్తుంది. ఇండస్ట్రీ కానీ, అభిమానులు కానీ, ఇంక్లూడింగ్ కళ్యాణ్ గారు కూడా ఎదురు చూడలేదు ట్రైలర్ చూసే వరకు. ఈ సినిమాలో అసుర హననం పాట మీకు నచ్చిందిగా అనుకుంటున్నాను అందరికీ. పొగరు విడని మదగజం, అదిరి బెదిరే ముజ్జగం, గురిని గెలుచు అంబకం, పదునుగున్న అంకుశం, భరతమాత నుదుటి రాత మార్చు ధీమసం. అదే పవన్ కళ్యాణ్ గారు అంటే. ఒక్క మీరు 3 మినిట్స్ చూసిన ఈ ట్రైలర్కి ఎలా ఉంటే 3 అవర్స్ సినిమాకి ఎలా ఉంటుందో ఆలోచించండి మీరు. ఈ సినిమా కోసం మా జ్యోతి కృష్ణ గారు ఎంత కష్టపడ్డారో మేము దగ్గరుండి చూసాం. అలాగే మీరు జ్యోతి కృష్ణ గారు అంటే జ్యోతి అనుకుంటున్నారేమో, జ్వాల అది. ఓకే, థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం చాలా బాగా మాట్లాడుతున్నాను సార్, సారీ. ఓకే, థ్యాంక్స్. అందరికీ నమస్కారం. నేను ట్రైలర్ చాలా బాగుంది కదా. ముఖ్యంగా ఏం రత్నం గారు, జ్యోతి కృష్ణ గారు 5 years స్ట్రగుల్ చేసిన సినిమా ఇది. జూలై 24th ఈ సినిమా మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు. అందరికీ కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ. ఆంది వచ్చేసింది. ఆంది అంటే తుఫాన్, ఆ తుఫాన్ మీరే. థ్యాంక్స్.
ఈరోజు ఈ ట్రైలర్ లాంచ్ తర్వాత కొంతమంది గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆ కొంతమంది ఎవరని నాకు తెలియదు, వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. కానీ ఆ కొంతమంది ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి చాలా నెగిటివ్గా కక్కుతున్నానే ఉన్నారు. ఈ సినిమా రాదు, ఈ సినిమా ఆగిపోయింది అని హెవీ నెగిటివ్ కమెంట్స్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నాను, ఈ సినిమా మొదలై 5 ఏళ్ళు అయింది. ఈ 5 ఏళ్ళు 2 పాండమిక్ అడ్డొచ్చింది. ఆ 2 పాండమిక్ని అడ్డొచ్చినా మా వర్క్ ఆగలేదు, మేము చేసుకుంటూనే ఉన్నాం. ఇవి ఇవాల్టి మూవీ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటసీ షాపర్ స్టాప్.